వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ ప్రస్తుతం మనతో ఉన్నారో ఎంతో మాట్లాడు. సార్ చెప్పండి, అంటే రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వంలో ప్రజలు చాలా సుభిక్షితంగా ఉన్నారంటూ కూడా ఇటు పవన్ కళ్యాణ్, ఇటు చంద్రబాబు నాయుడు పదే పదే చెప్తున్నారు. మీరు ఎలా చూస్తారు? రాష్ట్రం సంక్షోభంలో ఉంది. మరి సుభిక్షంగా లేదు. విపరీతమైన సంక్షోభం. విద్యార్థుల్లో అలజడి మొదలైంది. నిరుద్యోగుల్లో నిస్పృహ మొదలైంది. మరి అంతేకాదు ఈరోజు నిరుపేద వర్గాల్లో ఆవేదన మొదలైంది. ఎవరు 50% మంది ఈరోజు దాదాపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఇంట్లో ఆర్థిక సంక్షోభం ఉంది. ధరలు బాగా పెరిగిపోయినాయి. గ్యాస్ ధరలు పెరిగాయి. గ్యాస్ ఒకప్పుడు 175 రూపాయలు ఉన్న గ్యాస్ ఈరోజు 1000 రూపాయలకు వచ్చేసింది. మరి యూరియా ధరలు పెరిగిపోయినాయి. కట్ట 1000 రూపాయలకి వెళ్ళిపోయింది. అంతేకాదు ఒకప్పుడు 60 రూపాయలు ఉన్నటువంటి డీజిల్ ఈరోజు 120 రూపాయలకి వెళ్ళిపోయింది. ఈ పరిస్థితుల్లో అన్ని ధరలు పెరిగాయి. పాలు, గుడ్లు అన్నీ పెరిగిపోయినాయి. మరి ఆదాయం మాత్రం పెరగలేదు. ఆదాయం పెరగక ఆర్థిక సంక్షోభంలో ప్రతి కుటుంబం ఉందని తెలియజేస్తాం. ఒక పక్క అమరావతిలో శరవేగంగా పనులు చేపడుతున్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి చూస్తే మావి గన్ అని ఆయన చెప్తున్నాడు. అసలు ఏంటి గందరగోళం? ఈ గందరగోళానికి కారణం కాలజ్ఞానం. కాలజ్ఞానాన్ని రాశాడు ఒక ఆయన. ఆయన పేరు బ్రహ్మేంద్ర స్వామి గారు, పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి గారు. ఆయన ఏమని రాశారంటే కాలజ్ఞానంలో పంది కడుపులో ఏనుగు పుడుతుంది అన్నాడు. నేను చూశాను ఏనుగు పంది కడుపులో నుంచి. రెండోది తిరుపతిలో 3 నిలువులు నీళ్ళు వస్తాయి, పెద్ద పెద్ద చేపలు వస్తాయి అన్నాడు. ఆ నీళ్లు చూశాను, చేపలు పెద్ద పెద్ద ఎక్కడి నుంచి వచ్చాయో నాకైతే తెలియదు. ఆయన దాంట్లో 3వ విషయం రాసి ఉన్నాడు, తిరుపతి రాజధాని నగరం అవుతుంది అని రాశాడు. తరిమెల నాగిరెడ్డి గారు, ఎన్జి రంగా గారు తిరుపతిని రాజధాని నగరం చేయమని ఒక దాదాపుగా 73 సంవత్సరాల నాటి చెప్పారు, 1953లో. ఆ రోజు ఉన్నటువంటి సంజీవ్ రెడ్డి గారు, ప్రకాశం పంతులు గారు దాన్ని కర్నూలుకు తీసుకెళ్ళారు. కర్నూలు నుంచి మరి అది అక్కడికి వెళ్ళింది హైదరాబాద్ తుళ్ళూరుకు వచ్చింది. తుళ్ళూరు నుంచి ఆయన మావిగన్ అంటున్నాడు. మావిగన్కి తుళ్ళూరుకి మధ్యలో డిస్ప్యూట్ రావడం ఖచ్చితంగా వస్తుంది. కానీ ఒక్కటి చెప్తున్నాను, ఏది మొదలు పెట్టాలన్నా యాక్సెసిబిలిటీ కావాలి, యాక్సెప్టబిలిటీ కావాలి. తిరుపతి అందరికీ యాక్సెసిబిలిటీ. మరి తిరుపతికి రావాలంటే అందరూ లక్షలాది మంది వస్తున్నారు. కాబోయే రాజధాని తిరుపతి, అటు మావిగన్ను కాదు, అటు తుళ్ళూరు కాదని తెలియజేస్తారు. అంటే ప్రధానంగా ఆంధ్ర రాష్ట్రానికి ఎక్కువగా పరిశ్రమలు కూడా తీసుకొని వస్తున్నాము. అదేవిధంగా భోగాపురం విమానాశ్రయం ప్రధాని మంత్రి కూడా వస్తున్నారు. దీన్ని చూస్తుంటే ఈ కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి శరవేగంగా వెళ్తుందని కూడా చెప్పుకోవచ్చా? శరవేగంగా కాదు, అతపాతాళానికి వెళ్ళిపోతా ఉంది అభివృద్ధి. నేను మీకు స్పష్టంగా తెలియజేస్తున్నాను. భారతదేశం 1991 35 సంవత్సరాల క్రితం ఆర్థిక సంక్షోభంలో ఉండింది. కనీసం 15 రోజులు జరిపోయే విదేశీ మారక ద్రవ్యం లేక ఇబ్బందులు పడుతూ వచ్చాం. అటువంటి భారతదేశాన్ని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు తన సొంత తెలివితేటలతో 3వ స్థానానికి తీసుకెళ్ళాడు. చైనా, అమెరికా తర్వాత భారతదేశాన్ని తీసుకెళ్ళాడు. మరి అటువంటి పరిస్థితుల్లో మేము తిరుపతి మరి నియోజకవర్గాన్ని గురించి నేను ఎప్పుడు చెప్పుకోలేదు, చెప్పను. తిరుపతి నియోజకవర్గం, పార్లమెంటు నియోజకవర్గం ఉన్నటువంటి అభివృద్ధి భారతదేశంలో ఉన్నటువంటి 542 నియోజకవర్గాల్లో లేదు, ప్రధానమంత్రులలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కూడా లేదు. 500 పెద్ద పరిశ్రమలు తీసుకొచ్చాం. శ్రీ సిటీ కానీ, మేనకూరు సెజ్ కానీ, ఈ ప్రక్కనే ఉన్నటువంటి ముత్తుకూరు, వీటన్నిటిలో పెళ్ళకూరు, ఇవన్నీ ఏరియాల్లో 7 జాతీయ రహదారులను తీసుకొచ్చాం. 1,00,000 కోట్ల రూపాయల నిధులు గ్రాంట్లు తీసుకొని వచ్చాం.
తిరుపతిని బాగా అభివృద్ధి చేశాం. చంద్రబాబు నాయుడు 19 సంవత్సరాల్లో నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని, ఆయన సొంత నియోజకవర్గం కుప్పానికి కూడా ఏమీ లేదు. ఆయన 30 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నాడు. మరి మంత్రిగా ఉన్నాడు, ముఖ్యమంత్రిగా ఉన్నాడు. సొంత నియోజకవర్గంలో కనీసం ఒక హోటల్ లేదు. ఇది ఆయన పరిస్థితి. ఆయన చెప్పే మాటలు మాత్రం ప్రతిరోజు కోటలు దాటిపోతున్నాయి. ప్రతి మీడియాలోనూ, ప్రతి పేపర్లోనూ శీర్షికలు రాయించుకుంటున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి లేదు. 23 భోగాపురం విమానాశ్రయానికి కూడా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టారు. తిరుపతి విమానాశ్రయానికి అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు తీసుకొని వచ్చారు. ఆయన చేత అన్నీ చేయించాను. ఆ రోజు నేను 10,000 మందితో మీటింగ్ ఏర్పాటు చేస్తాను అని అంటే ఆయన వద్దు, ఖర్చు పెట్టొద్దు అన్నాడు. ఏమి సార్ అంటే వద్దు, 500 మంది చాలు అన్నాడు. ఆ రోజు సాంస్క్రిట్ యూనివర్సిటీ అని తిరుపతిలో ఉంటే అక్కడి నుంచి విద్యార్థులను తీసుకొని పెట్టి 500 మందితో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం. ₹1,00,000 ఖర్చు పెట్టాం. ఈరోజు భోగాపురానికి వేల మంది 13,000 మంది నృత్యకారులు, గిరిజన బాలికలు తీసుకొస్తున్నాడు. 30 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు ప్రజాధనాన్ని. భోగాపురంలో ఖర్చు తప్ప మరి మాలాగా మీరు చేయలేకపోయినారు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇది చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని, ఖర్చు చేయడాన్ని నేను ఖండిస్తున్నాను. ప్రధానంగా 12 సంవత్సరాల నుంచి బీజేపీ పరిపాలిస్తుంది దేశాన్ని. 12 రోజుల్లోనే బొద్దింకలు పోరాటానికి దిగి వచ్చింది. దాన్ని ఎలా చూస్తుంది? చాలామందికి తెలీదు. సైలెంట్ రెవల్యూషన్ ఉంది ఇండియాలో. ఎందుకు? ధరలు బాగా పెరిగిపోయినాయి, నిరుద్యోగం బాగా పెరిగిపోయింది, అందరిలో నిరాశ, నిస్పృహ ఉంది. విద్యార్థుల్లో చాలా కష్టాలు పడుతున్నారు. ఎంఏ చదువుకున్నటువంటి పిల్లకాయలు సిగ్గి దోలుకుంటున్నారు రాత్రిపూట పొట్ట కూటి కొరకు. మరి నిరుద్యోగులు బీటెక్, ఎంటెక్ పాస్ అయిన వాళ్ళు కూడా డ్రైవర్లుగా మిగిలిపోయి ఉన్నారు. ఎంబీబీఎస్ పాస్ అయిన వాళ్ళు కూడా మరి 12,000కి అవుట్సోర్సింగ్లో ప్రైవేట్ క్లినిక్ల్లో పనిచేస్తున్నారు. నిరుద్యోగం కూడా బాగా విపరీతంగా ఉంది. నిరుద్యోగం వల్ల, నిస్పృహ వల్ల యువతలో చాలా చాలా బాధతో ఉన్నారు. అదే ఊరకే ఆయన ఏదో సుప్రీంకోర్టు జడ్జి అన్నాడు అని దానికి కాదు, నిరాశ, నిస్పృహ వల్ల సైలెంట్ రెవల్యూషన్ ఇండియాలో ఉంది. కారణం భారతీయ జనతా పార్టీ, 2 నాయకులు, అమిత్ షా, మోడీ గారు. అంటే కాక్రోజ్ ఉద్యమం మాదిరిగా మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయంటే అన్ని రాష్ట్రాల్లో 2029లో మనమే చూస్తాం. స్వీప్ చేయబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇటు ఆంధ్రప్రదేశ్లోనూ అటు భారతదేశంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం, ఖాయం, ఖాయం. భారతీయ జనతా పార్టీ తుడుచుకొని పోవడం ఖాయం. చివరిగా అంటే ముత్తుకూరులో పర్యావరణాన్ని పరీక్షించండి, కలెక్టర్ని కూడా కోరుతున్నారు. అసలు ఏంటి టెక్నికల్గా మీరు ఏమైనా గుర్తించగలిగారా? టెక్నికల్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయా అక్కడ? గాలిలో కానీ ఇది కానీ పొల్యూషన్ ఉందని టెక్నికల్గా గమనించి ఇది కలెక్టర్ గారికి సందేశాన్ని ఇస్తున్నా మీ ద్వారా. ఈ ప్రాంతం నుంచి అక్కడ బొగ్గు పులుసు వాయువు ఎక్కువ, కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉంది, ఆక్సిజన్ తక్కువగా ఉంది. మామూలుగా ఇక్కడ నెల్లూరులో 90% ప్రాణవాయువు ఉంటుంది, 10% బొగ్గు పులుసు వాయువు ఉంటుంది. దానికి అక్కడ రివర్స్గా ఉంది. అక్కడ బొగ్గు పులుసు వాయువు 90% ఉంది, ప్రాణవాయువు 10% ఉంది. ప్రజలు దీనావస్థలో ఉన్నారు. దీనికి కారణం అక్కడ ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి మిత్రుడు అదానీ సంస్థల వల్ల, పోర్టు వల్ల అక్కడ పర్యావరణం పాడైంది. దీన్ని నేను ఖండిస్తున్నాను. పర్యావరణాన్ని చూసుకోవాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్ గారిదని తెలియజేస్తాను. మెగా డిఎస్సిలో అవినీతి అక్రమాలు జరిగాయి. విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు రాజీనామా చేయాలంటూ వైఎస్ఆర్సీపీ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. మీరు ఏమైనా వాళ్లకు మద్దతు ఇచ్చే ఇది ఉందా కాంగ్రెస్? నేను ఈరోజు వచ్చింది 2 విషయాలు ప్రస్తావించేదానికి. 2 కుటుంబాల పరిపాలన. 19 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, 11 ఏళ్ళు
ముఖ్యమంత్రులుగా వైఎస్ కుటుంబం. ఈ 2 కుటుంబాలు 19+11 30 సంవత్సరాలు పరిపాలించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 70 సంవత్సరాల్లో. ఈళ్ళు 10,00,00,000 రూపాయలు అప్పులు చేశారు ఈ 2 కుటుంబాలు. ఈ కుటుంబాలు 2 చేసిన తప్పులు నేను ఖండిస్తున్నా. ఎవరిని సమర్థించటం లేదు. ఓకే. థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. అంటే రాష్ట్రాన్ని 2 కుటుంబాలు, ఇటు వైఎస్ఆర్ కుటుంబం, ఇటు చంద్రబాబు నాయుడు కుటుంబమే ఎక్కువగా పరిపాలించారు. అయితే సుమారు 40,00,000 కోట్ల రూపాయలు అప్పుల పాలు చేసి ప్రజల్ని వీధి పాలు చేశారంటూ కూడా మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ అయితే చెప్తున్నారు. వీడియో జర్నల్ తప్ప గయాజ్ ఆర్టీవీ నెల్లూరు నుంచి.